అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'దయ్యాల వివాహ విందు' అనే ఒక కథని వినేద్దాం. ఒక ఊళ్ళో దక్షిణాన ఒక శ్మశానంలో ఒక పురాతనమైన చింత చెట్టు ఉంటుందన్నమాట. దాని మీద కొన్ని పిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉంటాయి. అయితే వాటిలో ఒక పిశాచానికేంటంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరిక పుడుతుందన్నమాట. ఇంకా ఆ పిశాచి తన కోరికని మిగతా పిశాచాలకు చెప్తుంది. ఇంకా ఆ మాట విని మిగతా పిశాచాలన్నీ విరగబడి నవ్వుతాయన్నమాట. "మళ్ళీ వెళ్లి ఆ సంసార కూపంలో పడతావా? నీకేమన్నా బుద్ధుందా? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచడం దేనికి?" అని జెప్పి అంటాయన్నమాట. ఇంకా అత్తగారి బాధలు, ఆడపడుచుల సాధింపులు ఇవన్నీ భరించలేకే నేను చచ్చి ఇలా దయ్యాన్నయ్యానని జెప్పి అంటుంది ఒక పిశాచి. ఇంకా మర్నాడు చీకట్లు పడుతుండగా ఈ ఆడపిశాచి ఒక అమ్మాయిగా మారిపోయి కొంత దూరానున్న ఒక పాడుబడిన సత్రం ఉంటే దాని అరుగు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కాసేపటికి అటువైపు వెళ్తున్న ఒక యువకుడు ఆ అమ్మాయిని చూస్తాడనమాట. ఈ పిశాచిని చూస్తాడు. ఇంక ఈ యువకుడిని చూడగానే ఇంకొంచెం ఏడుపు పెంచి గట్టి గట్టిగా ఏడుస్తుంటుంది. "ఎవరు నువ్వు? చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నావేం?" అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు. ఇంక ఈ పిశాచి వెక్కి వెక్కి ఏడుస్తూ, "మాది పొరుగురు. అమ్మా, నాన్న పోయి అనాథనయ్యాను. ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాను. నా జీవితం ఎలా గడుస్తుందో" అని చెప్పి బాధపడుతుంది. ఇంకా ఆ యువకుడు జాలిపడి, "పోనీ ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా?" అని చెప్పి అంటాడు. "చెప్పడం తేలికే. కట్నం ఇయ్యలేని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు" అని చెప్పి అంటుంది ఆ ఆడపిశాచి. "నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని" చెప్పి అంటాడు ఆ యువకుడు. ఇంకా నాకెవరూ లేరు. ఒంటరివాడిని. లంకంతిల్లు అని చెప్పి చెప్తాడు ఆ యువకుడు. సరే అయితే మన ఇంటికి పోదాం పదా అని చెప్పంటూ ఆ పిశాచి లేచి నిలబడుతుంది. ఇంకా ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉంటుంది. మర్నాడే చక్కగా ఇద్దరు పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెడతారు. అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక ఈ ఆడపిశాచి ఇంట్లోంచి బయలుదేరి తన పూర్వం నివాసం ఉంటుంది గదా! చింత చెట్టు మీద అక్కడికొస్తుంది. "ఎవరా వచ్చింది? ఎంత ధైర్యం? చీల్చండి, చంపండి, కొట్టండి" అని పిశాచాలు నానా గొడవ చేస్తుంటాయన్నమాట. ఇంకా కుర్రపిశాచి వాడి హడావిడి చూసి కాసేపు విరగబడి నవ్వి, మళ్ళీ మనిషి రూపంలో ఉంటుంది కదా! మనిషి రూపం వదిలేసి మళ్ళీ పిశాచ రూపం ధరిస్తుందన్నమాట. "అరే! నువ్వేనా? పోల్చుకోలేకపోయాం సుమా! నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా?" అని చెప్పి మిగతా పిశాచాలన్నీ ఇంకా ఆత్రంగా అడుగుతాయి. ఇంకా మంచి యువకుడు దొరికాడు నాకు పెళ్లి చేసుకోవడానికి. ఒక పాత పెద్ద ఇల్లుంది అని చెప్తుందనమాట ఇంక పిశాచి. ఇంకా "నీ భర్త ఎలాంటి వాడు? కాపురం ఎలా ఉంది?" అని ఇంక పిశాచి అడుగుతుంది. "నా మొగుడికేం మాణిక్యం లాంటి వాడు. నేనంటే ప్రాణం పెడతాడు. మా కాపురం నిక్షేపంలా ఉంది" అని అంటుంది. "మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇక నేను వెళ్తాను. ఆయన లేస్తే ఏమన్నా అనుకుంటారు. అసలే కొత్త కాపురం" అని చెప్పి ఆ పిశాచి వెళ్ళడానికి హడావిడి పడిపోతుంటుంది. "వెళ్దువుగానిలే మాకు పెళ్లి విందు పెట్టవేంటి?" అని పిశాచాలు ఆమెని పట్టుకుంటాయన్నమాట. ఇంకా ఈ ఆడపిశాచి కాసేపు ఆలోచించి, "అలాగే, విందు రేపు జేసుకుందాం. చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి. మిమ్మల్ని నా స్నేహితురాలిగా పరిచయం చేస్తాను. అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం" అని జెప్పి మళ్ళీ అమ్మాయిగా మారిపోయి ఇంటికొచ్చేస్తుందన్నమాట. ఇంకా మర్నాడు చీకటి పడ్డాక పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి ఈ కుర్ర పిశాచి ఇది ఆడపిశాచి ఇంటి తలుపు కొడతాయి. ఇంకా ఈ ఆడపిశాచి ఏమి ఎరగనట్టు తలుపు తెరిచి, "అరే! అంతా ఒక్కసారి కట్టకట్టుకొనొచ్చారే" అని ఆశ్చర్యం నటించి వాళ్ళను తన స్నేహితురాలుగా తన భర్తకు పరిచయం చేస్తుంది. ఇంకా తర్వాత ఆమె తన భర్తతో, "నేను నా స్నేహితురాలితో కాసేపు మేడ మీద నీ వే విందు చేసుకుంటాను. కాసేపు మేమందరం కబుర్లు చెప్పుకుంటాం" అని చెప్పి అంటుంది. సరే ఇంక అందరూ కలిసి మేడ మీదకి వెళ్తారు. అర్ధరాత్రి కావస్తుంది. ఇంక భర్త మంచి నిద్రలో ఉన్నట్టు జూడి చేసుకొని, ఇంక ఈ ఆడపిశాచి గబగబా విందు ఏర్పాట్లు ప్రారంభిస్తుంది. "ఈ మానవాకారాన్ని మోయడం మా వల్ల గాదు బాబు" అని జెప్పి అంతకుముందుకు మనుషుల రూపంలో ఉన్న ఈ పిశాచాలన్నీ మళ్ళీ పిశాచ రూపం ధరిస్తాయన్నమాట. పిశాచాలుగా మారిపోతాయి. విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంక ఈ పిశాచాలన్నీ జుట్టు విరబోసుకొని, చప్పట్లు కొడుతూ, కోలాహలంగా నృత్యాలు చేస్తుంటాయన్నమాట. తర్వాత అవి అన్నీ విందుకు కూర్చుంటాయి. "మన గోలకి నీ భర్త లేచారంటే కొంప మునుగుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కిందకి వెళ్లి చూసిరా" అని జెప్పి ఒక పిశాచి ఈ ఆడపిశాచితో చెప్తుంది. ఇంకా ఆడపిశాచి లేచి మేడ మెట్ల దాకా వెళ్లి ఆగిపోయి కెవ్వని అరుస్తుంది. ఇంకా కింద ఆవరణలో సుమారు 30 మంది మగ పిశాచాలు ఆహ్, నాట్యం చేస్తూ ఉంటాయన్నమాట. అక్కడ గూడా ఒక పెద్ద విందు జరుగుతూ ఉంటుంది. అంతా విందుకంతా సిద్ధంగా ఉంటుంది.
తాను పెళ్లాడింది తనలాంటి ఒక మగ పిశాచాన్న అని చెప్పి అనుకుంటుందనమాట. దానికి ఇంక మండిపోతుంది. అది ఆడపిశాచాలన్నిటిని తీసుకొని ఈ నాట్యం చేస్తున్న మగ పిశాచాల మీద పడుతుందనమాట ఒక్కసారిగా. ఇంకా ఈ ఆడపిశాచాలు, మగ పిశాచాలు కలిసి గోలగోలగా అరుస్తూ, గీరుకుంటూ, రగ్గుకుంటూ నానా బీభత్సం చేసి పెళ్లి విందు ఇంక తినకుండానే ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోతాయన్నమాట. ఇంకా ఈ అనుభవం తర్వాత ఆ ఆడపిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాట తలపెట్టదు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.